ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. జానపదులకు ప్రాణప్రదుడు తాళ్లపాక అన్నమయ్య. సామాన్య జనుడికి ఆనందాన్ని కలిగించే పలు సంకీర్తనలు అన్నమయ్య సంకీర్తనల్లో మనకి కనబడతాయి. వాడల వాడల వెంట వసంతము, జాడతో జల్లేరు నీపై జాజరా జాజరా జాజా అంటాడు ఆయన. ఇది అద్భుతమైన జాజర సంకీర్తన. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర భారతదేశంలోని ఖవ్వాలీని పోలిన పాట. ఈ వాడల వాడల వెంట వసంతము అన్న సంకీర్తనని గాయని రమ్యభావన స్వరంలో విందామా? వాడల వాడల వెంట వసంతము, జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము, వాడల వాడల వెంట వసంతము, కలికి నవ్వులే నీకు కప్పుర వసంతము, వల చూపు కలువల వసంతము, కులికి మాటాడినది కుంకుమ వసంతము, చలమున చల్లేనిపై జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము, వాడల వాడల వెంట వసంతము, కామిని జంకెన నీకు కస్తూరి వసంతము, వాముల మోహపు నీటి వసంతము, భూమిల సరసముల పుప్పొడి వసంతము, సామజ గురుడనిపై జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము, వాడల వాడల వెంట వసంతము, అంగన అధరమిచ్చే అమృత వసంతము, సంగడి శ్రీ వెంకటేశ సతి గూడితి, ముంగిటి రతి చెమట ముత్తెల వసంతము, సంగతాయే నిద్దరికి జాజర జాజర జాజ. వాడల వాడల వెంట వసంతము, వాడల వాడల వెంట వసంతము. ప్రేయసి ప్రియుల ప్రియాతి ప్రియమైన ముచ్చట్లని అచ్చతెలుగు పదాలతో ఈ సంకీర్తనలో తాళపాక అన్నమయ్య మనకు అందిస్తాడు. జాజర అంటే సందడికి వేడుకకి పర్యాయ పదంగా వాడడం జరుగుతుంది జానపద సంకీర్తనలో. ఈ జాజరలో రకరకాల సందడి, వేడుక, వీటిలో రకరకాల రంగులు జల్లుకోవడం, ఇటువంటివి అంటే మన హోలీ పండుగలో రంగులు జల్లుకున్నట్టుగా రంగులవి కూడా జల్లుకుంటూ ఉంటారు. ఆ జాజరలో స్వామి మీద జల్లుతోందట నాయిక. కలికి నవ్వులే నీకు కర్పూర వసంతము అంటాడు ఆయన. ఆ రమణి నవ్వులే కర్పూర వసంతం అంట. వలచూపు కలువల వసంతము, వలచూపు ఎంత చక్కటి వనానంటే, వల అంటే పార్శ్వం, అంటే ఒక రకమైన కోర చూపు ఉంటుంది చూసారా. వలచూపు కలువల వసంతము, కులికి మాటాడినదే కుంకుమ వసంతము, చలమున జల్లే నీపై జాజర జాజర జాజ అంటాడు ఆయన. చలమున జల్లే చాలా పట్టుదలతో జల్లుతోందట స్వామి మీద ఆ జాజరని. కామిని జంకెన నీకు కర్పూర వసంతము, జంకెన అంటే ఒక రకమైన బెదురు, భయం. ఆ కామిని జంకెన, ఆ రమణి బెదురు నీకు కర్పూర వసంతము, వాముల మోహపు నీటి వసంతము అంటాడు ఆయన. వాము అంటే జారడం, మోహం జారుతోందట, అంటే మోహం బొలుగుతోంది, ప్రసరిస్తోంది స్వామి మీద. వాముల మోహపు నీటి వసంతము, భూమిల సరసముల పుప్పొడి వసంతము. భూమిల అంటే ఒక రకమైన కపటం, శృంగారంలో ఒక రకమైన కపటం, నాటకం మనకి ఇటువంటివి కనబడుతూ ఉంటాయి కదా. భూమిల సరసముల పుప్పొడి వసంతము, సామజ గురుడ నీపై జాజర జాజర జాజ అంటాడు. సామజగురుడు ఆ గజేంద్రుడిని రక్షించిన ఓ స్వామి, నీకు జాజర చాలా వేడుకగా ఈ వసంతం జరుగుతోంది అంటాడు. అంగన అధరమిచ్చే అమృత వసంతము, ఆ రమణి అధరం అమృత వసంతట. సంగడి శ్రీ వెంకటేశ సతిగూడితి, సంగడి అంటే ఒక రకమైన స్నేహం, చేరిక. సంగడి శ్రీ వెంకటేశ సతిగూడితి, ఆ సతితో ఎంతో స్నేహంతో జతకూడావు. ముంగిట రతి చెమట ముత్తేల వసంతం, ఆ ముంగిట పట్టిన చెమట బిందువుల్ని ముత్యాల వసంతం, ముత్తేల వసంతం అంటాడు. ముత్యాలంటే ముత్తేరు, ముత్యారు, ప్రకృతి వికృతి. ముత్తేల వసంతము, సంగతాయే నిద్దరికి జాజర జాజర జాజ. ఈ వాడల వాడల వెంట వసంతము మన హృదయంలో నవ వసంతాన్ని ఈ సంకీర్తన కురిపిస్తుంది. తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. ఆయనో ప్రవాసాంధ్రుడు, వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. కాని ఖాళీ సమయాన్ని మాతృభాషా